హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఈరోజు ఒక మూవీ గురించి తెలుసుకుందాం. ఆ మూవీ ఏంటంటే కుబేరా, ఏ ఫిలిం బై శేఖర్ కమ్ముల. సో దీనిలోని క్యారెక్టర్స్ గురించి వెళ్తే మనము దీపక్ క్యారెక్టర్లో నటించినటువంటి నాగార్జున, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ నాగార్జునది. అదేవిధంగా దేవా క్యారెక్టర్లో నటించినటువంటి ధనుష్, నటించలేదు ధనుష్, జీవించాడని చెప్పుకోవచ్చు. ధనుష్ ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్లో. అదేవిధంగా రష్మిక మందన సమీరా క్యారెక్టర్లో కూడా బాగా చేసింది. నెక్స్ట్ పెద్ద హీరోలు అయినటువంటి నాగార్జున ధనుష్తో ఢీ కొట్టడానికి, పోటాపోటీగా నటించడానికి ఒక స్టాండర్డ్ విలన్ కావాలి. శేఖర్ కమ్ముల ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో తెలియగాని జిమ్ షర్బ్ అత్యద్భుతంగా సూపర్బ్ పెర్ఫార్మెన్స్తో చేశాడు. సో క్యారెక్టర్స్ వైజ్ అందరూ బాగా చేశారు. సో మ్యూజిక్ కనుక తీసుకున్నట్లయితే డిఎస్పి బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్ చాలా సూపర్గా ఉంది. సో కథాంశంలోకి వద్దాం. కథాంశంలోకి వస్తే బడాబాబులు బినామీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ట్రాన్సాక్షన్లు చేయించి వాళ్ళని తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది కథాంశం. సో దీంతోపాటు శేఖర్ కమ్ముల మనకి ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. అనవసరంగా బినామీలుగా ఉండకండి, ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ కాకండి, తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్తో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. సో ఈ సినిమా కనుక చూసుకున్నట్లయితే నాగార్జున సినిమానా, లేకపోతే ధనుష్ సినిమానా, లేకపోతే రష్మిక సినిమానా అని కానీ అనుకుంటే ఇది ఎవరిది కాదు. దిస్ ఈజ్ ఏ ఫిలిం బై శేఖర్ కమ్ముల. ఎందుకంటున్నానంటే శేఖర్ కమ్ములకి కావాల్సిన విధంగా నాగార్జున దగ్గర నుంచి, ధనుష్ దగ్గర నుంచి నటన రాబట్టుకున్నాడు. మనకే విధంగా కావాలో ఆ విధంగా నటన రాబట్టుకున్నాడు. కాబట్టి ఐ విల్ ర్యాంక్ దిస్ యాజ్ శేఖర్ కమ్ముల ఫిలిం. అండ్ ఇది కాఫీ లాంటి సినిమా కాదు, దిస్ ఈజ్ ఎ బిర్యానీ లాంటి సినిమా. చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి కుబేరా మూవీ. థ్యాంక్ యూ.